వెల్కమ్ టు మెగా 9 టీవీ బర్నింగ్ టాపిక్. నేను జనని. ముంబై దాడుల సూత్రధారి తాపూర్ రాణా ఎన్ఐఏ కస్టడీ మొదలైంది. ఎన్ఐఏ అతన్ని విచారిస్తోంది. ఈ విచారణ ఎలా సాగుతోంది? ఎన్ఐఏ కార్యాలయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఎంక్వైరీ సెల్లో ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? లెట్స్ వాచ్. ముంబై దాడుల సూత్రధారి తాపూర్ రాణా విచారణ ఢిల్లీలోని ఎన్ఐఏ ప్రధాన కార్యాలయంలో మొదలైంది. అమెరికా నుంచి రప్పించిన ఈ 64 ఏళ్ల నిందితుడిని పటియాలా హౌస్ కోర్టు 18 రోజుల ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది. డిఐజీ జయా రాయ్ నేతృత్వంలో 12 మంది సభ్యుల బృందం విచారణ చేపడుతోంది. రాణా పాకిస్తాన్ హ్యాండ్లర్, ఫండింగ్ వనరులు, భారత్ లో సహకారుల గురించి తెలుసుకోవడమే ఈ బృంద లక్ష్యం. డేవిడ్ హెడ్లీతో అతని సంబంధాలు 2006-2008 మధ్య రెక్కీ గురించి కూడా ప్రశ్నిస్తున్నారు. ఎన్ఐఏ కార్యాలయంలో భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? రానాను గ్రౌండ్ ఫ్లోర్ లో 14x14 అడుగుల హై సెక్యూరిటీ సెల్లో ఉంచారు. ఈ సెల్లో సీసీటీవీ కెమెరాలు 24 గంటలు నిఘా ఉంది. బెడ్ అటాచ్ బాత్రూమ్ ఉన్న ఈ సెల్లో బహుళ స్థాయి డిజిటల్ భద్రతా వ్యవస్థ ఉంది. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, స్క్వాడ్ యూనిట్, సెంట్రల్ ఆర్మర్డ్ పోలీస్ ఫోర్స్ బయట నిఘా కాస్తున్నాయి. రానా కదలికలను పూర్తిగా పరిమితం చేశారు. ఎంక్వైరీ సెల్లో భద్రత ఎలా ఉంది? రానాను విచారించేందుకు ప్రత్యేక గదిని సిద్ధం చేశారు. ఈ గదిలో 2 సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. ప్రతి విచారణను రికార్డ్ చేస్తాయి. కేవలం 12 మంది సీనియర్ ఎన్ఐఏ అధికారులకు మాత్రమే ఈ సెల్లోకి ప్రవేశం ఉంది. ఇతర ఏజెన్సీలు విచారించాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి. ఈ రికార్డింగ్లు కోర్టులో ఆధారాలుగా ఉపయోగపడతాయి. రానా లష్కర్ ఏ తోయిబాతో సంబంధాలు, ఐఎస్ఐతో అనుబంధం గురించి ప్రశ్నిస్తున్నారు. 2006లో హెడ్లీతో 231 ఫోన్ కాల్స్, ఈమెయిల్స్ ఆధారంగా రెక్కీ వివరాలు సేకరిస్తున్నారు. స్లీపర్ సెల్స్ కు ఫండింగ్, పాక్ ఇంటెలిజెన్స్ అధికారి సాజిద్ మీర్ భారత్ సందర్శన గురించి కూడా తెలుసుకుంటున్నారు. ఎన్ఐఏ ప్రతిరోజు హోం మంత్రిత్వ శాఖకు నివేదికలు సమర్పిస్తోంది.